మోడీ గారు చెప్పినది ముస్లింలు తన మతాన్ని చాప కింద నీరులా భారతదేశంలో ఎలా విస్తరించుతున్నారనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్ళు బయలుగమ్మే నిజాలు ఇప్పుడు మన వీడియోలో చెప్తాం. మన దేశ ప్రధాని మోడీ గారి మాటల్లోనే చెప్తాం. ప్రపంచం మొత్తం కబలించడానికి ఇస్లాం ప్రకారం 3 రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటి దారుల్ అమాన్, రెండవది దారుల్ హరబ్, మూడవది దారుల్ ఇస్లాం. మొదటి దారుల్ అమన్. ఇది హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రవేశం కోసం వాడే పద్ధతి. ఇక్కడి నుంచి 0% ఉన్న ముస్లిమ్స్ 20% జనాభాకి ఎలా విస్తరిస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. హిందువులతో మంచిగా ఉండటం, ఎప్పుడు చిరునవ్వుతో మాట్లాడటం, ముచ్చటతో స్నేహంగా ఉండటం, ఎవరికైనా అవసరమైతే సహాయం చేయటం, చేయబదులుగా కింద డబ్బులు ఇవ్వటం, చెమటోడ్చి మరీ పనిచేయడం, ఇళ్ళకు అద్దెకు తీసుకోవడం, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టడం వగైరా శాంతి మూకలు అనిపించేలా, అందరూ అలాంటోళ్ళు కాదు అని హిందువులు భ్రమించేలా ప్రవర్తించడం. ఈ ప్రవర్తనే అల్ తక్యా అని అంటారు. ఈ స్టేజ్లో లక్ష్యం ఒకటే, తమ జనాభాని కనీసం 20% పైగా చేరేలా చేయటం. ఉదాహరణకు యూరప్, అమెరికా, రష్యా. ఇప్పుడు అక్కడ అలానే ఉంది. రెండవది దారుల్ హరాబ్. ఇది హిందువులు పాక్షికంగా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో హిందువులను రకరకాల కుట్రలతో వేరువేరు ప్రాంతాలకు పారిపోయేలా చేయడం. వక్ఫ్ బోర్డ్ పేరుతో హిందువులు భూములు లాక్కొని తరిమేయడం కోసం వాడే పద్ధతి. ఈ వెర్షన్లో 20% ఉన్న వాళ్ళని 40%కి ఎలా ఇంక్రీజ్ చేయడం వాళ్ళ జనాభాని. అసలు రచ్చంతా శాంతి ప్రియులు అనే ముసుగులో ఇందులోనే ఉంటుంది. తన జనాభాని విపరీతంగా పెంచి 40%కి చేరేలా చేయడంతో పాటు ధర్నాలు, రాస్తరోకోలు, రాళ్ళు రోవడం, ఎక్కడ పడితే అక్కడ మసీదులు కట్టేయడం, రోజంతా ఏదోలా మైకుల్లో గోల్ చేయడం, రోడ్లు ఆక్రమించడం, ఖాళీ స్థలాలను ఆక్రమించడం, గోమాత నడి రోడ్డు మీద చంపడం, శుక్రవారం మధ్యాహ్నం గుంపులుగా చేరటం, ఆడపిల్లలు బయట తిరగాలంటే భయపడేలా చేయడం, అడ్డుకున్నోళ్ళు పీకలు తెగ్గోయటం, ఇలాంటి కేసు నమోదై జైలుకెళ్ళిన 2-3 రోజుల్లో జకాత్ సొమ్ముతో బయటకు వచ్చి మళ్ళీ బెదిరించడం. ఒకటేమిటి, ఎన్ని రకాలుంటే అన్ని రకాలుగా హిందువుల్ని హింసించి తమ ప్రాంతం నుంచి వదిలి పారిపోయేలా చేయటం. ఈ స్టేజ్లో 3 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, తమ జనాభాని కనీసం 40% పైగా చేరేలా చేయడం. హిందువులను రకరకాలుగా హింసించడం. అది శారీరకంగా కానీ, మానసికంగా, ఆర్థికంగా, నైతికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా. మూడవది లా అండ్ ఆర్డర్. అదుపు లేకుండా చేయడం, సజావుగా పరిపాలన సాగనివ్వకుండా అస్తవ్యస్తం చేయడం, స్తంభించేలా చేయడం. ఉదాహరణకు భారతదేశంలో కాశ్మీర్. మూడవది దారుల్ ఇస్లాం. ఇది హిందువులు ఆడపిల్లలను ఎత్తుకెళ్ళి బలవంతంగా మత మార్పులు చేయడం, అడ్డంగా అనిపించిన ఆడవాళ్ళని మగవాళ్ళని హిందువులు చంపేయడం, తద్వారా ఇస్లామిక్ దేశంగా చేయడానికి వాడే పద్ధతి ఇది.